నమస్తే అండి. వివాహం అనేది ఎప్పుడు అవుతుంది అని మనము ఎలా నిర్ణయించవచ్చు అన్నప్పుడు మన వ్యక్తిగత జాతకం తీసుకొని లగ్నం నుంచి ఏడవ భావం ఏదైతే ఉందో సప్తమ స్థానం అంటారు. ఆ ఏడవ భావం వివాహ స్థానం అవుతుంది. ఏడవ భావం ఏదైతే ఉందో ఏడవ భావాన్ని చూస్తున్న గ్రహాలు, అలాగే ఏడవ భావంలో ఉన్న గ్రహాలు, ఏడవ భావాధిపతితో కలుసున్న గ్రహాలు లేక ఏడవ భావాధిపతి లేదా ఏడవ భావాధిపతితో చూస్తున్న గ్రహాలు, అది ఎదురు చూపుల్లో కావచ్చు, పక్క చూపులు ఉన్న గ్రహాలు కూడా ఉన్నాయి, అవైనా కావచ్చు. అలాగే ఏడవ భావాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, ఇవన్నీ కూడా వివాహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఏ రకంగానే అంటే నక్షత్ర సంబంధం కావచ్చు, భావ సంబంధం కావచ్చు, భావాధిపత్య సంబంధం కావచ్చు. ఓకే, ఇవి ఏమైనా ఇస్తాయి అన్నమాట. తర్వాత ఇంకే ఇస్తాయని అన్నప్పుడు తొమ్మిదో భావంలో ఉన్న గ్రహాలు, తొమ్మిదో భావాన్ని చూస్తున్న గ్రహాలు, తొమ్మిదో భావాధిపతి లేదా తొమ్మిదో భావాధిపతితో కలిసి కానీ చూస్తూ కానీ ఉన్న గ్రహాలు, తొమ్మిదో భావాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, ఇవి కూడా వివాహాన్ని ఇస్తాయి. ఏడో భావం అనేది సాధారణంగా వివాహ స్నానం కాబట్టి ఇచ్చేస్తుంది. తొమ్మిదో భావం అనేది ఎందుకు ఇస్తుంది అంటే అది పుణ్యకార్యాలు, శుభకార్యాలు, దైవ కార్యాలు. తొమ్మిదో భావం అంటే ఏదైనా కానీ ఉన్నతమైంది అన్నమాట. ఇప్పుడు మనం శుభకార్యాలు తీసుకున్నాం అనుకోండి, వివాహం కూడా ఒక శుభకార్యమే కదా. అందుకని ఏంటంటే ఇది కూడా మనకి వివాహాన్ని అనేది ఇస్తుంది. సో వీటికి సంబంధించిన దశాభుక్తుల్లో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది అని మనం సాధారణంగా చెప్పుకునే విషయం ఇది. అయితే మనం జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఇది పాపగ్రహ సంబంధమా, శుభగ్రహ సంబంధమా. ఇక్కడ నేను చెప్పింది అన్నీ ఇస్తాయని, అంటే సంబంధం పొందిన ప్రతిదీ వస్తుంది కదా. ఇందులో పాపగ్రహాలు అనుకో, అవి రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి, మనం వివాహాన్ని కోరుకుంటే అవి ఇవ్వకుండా మనల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టడం ఒక పద్ధతి. మనకు వివాహం గురించి ఆలోచించలేదు లేదా వద్దు అనుకున్నాం అనుకోండి, అప్పుడు వివాహాన్ని ఇచ్చి ఇబ్బంది పెట్టడం. అంటే ఎట్టొచ్చి వివాహం చేయకుండానైనా బాధ పెట్టడం లేదా ఇచ్చేనా బాధ పెట్టడం. ఇవి పాపగ్రహాల యొక్క లక్షణాలు. అంటే ఏడో భావాన్ని సూచించే, తొమ్మిదో భావాన్ని సూచించే ఏ రకంగా సంబంధం పొందిన గ్రహాలు. ఇవి ఇస్తాయా లేక ఇచ్చి ఇబ్బంది పెడతాయా అనే విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే కర్మను బట్టి డిసైడ్ అవుతుంది. అదే శుభగ్రహాలు కనుక అయితే అవి ఖచ్చితంగా ఇవ్వడానికి ముందుంటాయి. అది ఏం చేసినా మనం మంచిగా చేస్తాయి కాబట్టి అందులో ఏడో భావంలో ఉన్న గ్రహాలు కానీ, చూస్తున్న గ్రహాలు కానీ, తొమ్మిదో భావంలో ఉన్న గ్రహాలు కానీ, చూస్తున్న గ్రహాలు కానీ, తొమ్మిదో భావాధిపతి కానీ, వీళ్ళందరూ కూడా ఈ వివాహాన్ని ఇవ్వడానికి మంచిగా ముందుకు వస్తారన్నమాట. ఇది ఇలా మంచి సంబంధం పొందినప్పుడు గోచారంలో కూడా 7-9 స్థానాల పైన శుభగ్రహాల సంబంధం ఉండాలి. అలాగే 7-9 స్థానాలు చూస్తున్నప్పుడు గృహస్థానం అంటే 4వ భావం, జన్మలగ్నం నుంచి ఆ భావాన్ని కూడా పరిశీలించాలి. ఇక్కడ ఖచ్చితంగా 7-9-4 రూల్ చూడాలి. ఒకవేళ 7తో కనుక సంబంధం పొందకపోయిన గోచారంలో 9తోనైనా ఖచ్చితంగా పొంది ఉండాలి. అలాంటప్పుడే వివాహం జరుగుతుందన్నమాట. ఎందుకంటే 9వ భావం శుభకార్యం కదా, దాన్నైనా చూడాలి. లేదా వివాహ స్నానమైన 7 చూడాలి గోచారం. ఈ రెండిటితో పాటు గృహస్నానం ఎందుకు తీసుకున్నానంటే సాధారణంగా వివాహాలు గృహం నుంచే కదా మొదలవుతాయి. ఇక్కడి నుంచే రెడీ చేసుకోవడం, ఇక్కడే అని గీయడం అన్నీ ఉంటాయి కాబట్టి గృహస్నానంలో కూడా ఒక శుభత్వం రావాలి కదా. అక్కడ శుభగ్రహాలు ఉన్నాయనుకొని ఏం చేస్తాయి, గృహంలో కూడా శుభం జరుగుతుంది అని ఒక సూచన అనమాట. అంటే కొన్ని విషయాలు పరిశీలించినప్పుడు వివిధ విషయాలతో సంబంధం కూడా మనకు మరింత ఇది బలపడింది, ఇది అవుతుందని చెప్పే పరిస్థితి. ఆ తర్వాత అది ఎలాంటి సంబంధం, వివాహం అనేది ఇంకొక మళ్ళీ ప్రేమ వివాహం అనుకోండి, పంచమ భావంతో సంబంధం ఉండాలి. ఒకవేళ మేనరికి వివాహాలు అయి ఉండాలనుకోండి, బుధుడు, శుక్రుడు ఇలా అనమాట. సంబంధిత గ్రహాలను బట్టి అది ఏ వివాహం అన్నది కూడా నిర్ణయించవచ్చు. ఇదండి